హాయ్ అండి, వెల్కమ్ టు సాహి కిచెన్. ఈరోజు మనం ఇలా కొత్తగా ఆలూ పరాటాలు తయారు చేసుకుందాము. సాయంత్రం టైంలో పిల్లలకి స్నాక్స్లా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెన్న కూడా వేసుకుందాము. ఇవి మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకుందాము. ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసి మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసేటప్పుడు లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేసి వీడియోని చూడడం వల్ల వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన బంగాళాదుంపల్ని పొట్టు తీసి ఈ విధంగా నలిపి వేసుకోవాలి. లేదా తురుముకునైనా వేసుకోవచ్చు. నేను ఇలా నలిపి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇంకా ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఇది మొత్తం బాగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లా చేసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా రౌండ్ బాల్స్లా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ చపాతీలా ఒత్తుకుందాము. ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ ఈ విధంగా మర్చేసి మరొక వైపు తిప్పి మిగిలిన 2 సైడ్స్ని మర్చుకోవాలి. అన్నీ ఒకే సైడ్ వేసామంటే ఒకే సైడ్ లావ్ అయిపోతుంది. అందువల్ల మనకి ఫ్రై అయ్యేటప్పుడు కూడా బాగా ఫ్రై అవ్వదు. కాబట్టి ఈ విధంగా మర్చుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్గా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి స్టఫింగ్ ఎక్కడ విడిపోదు,
చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ చపాతీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.